టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ నమస్కారం. మరియు ఈ రోజు టెరీజియన్ స్పాట్లైట్ పాడ్కాస్ట్ కు మీకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ వినయశ్రీ. ఈ రోజు మేము డిగ్రీ విద్యలో భౌతిక శాస్త్రాలపై ప్రాముఖ్యతపై ఒక స్ఫూర్తిదాయకమైన చర్చను మీ ముందుకు తీసుకొస్తున్నాము. నాతో పాటు నా స్నేహితురాలు పూజిత ఉంది. హాయ్ పూజిత. హలో వినయ. ఇక్కడ ఉండటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. భౌతిక శాస్త్రాలు కేవలం తరగతి గదిలోని సబ్జెక్టులు మాత్రమే కాదు, అవి ఆవిష్కరణ, మానవత్వం మరియు పురోగతికి పునాది. కానీ మనం మన చర్చను ప్రారంభించే ముందు మన శ్రోతలందరికీ పంచుకోవడానికి నా దగ్గర ఒక ఉత్సాహకరమైన వార్త ఉంది. అవునా, ఏమిటది? చెప్పు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు 2026 సందర్భంగా ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్ నిర్వహించిన మ్యూజియం అనే జాతీయ ఆన్లైన్ క్విజ్ పోటీలో అద్భుతమైన విజయం సాధించినందుకు 2వ సెమిస్టర్ ఫిజిక్స్ మేజర్ విద్యార్థులకు మేము ఆనందంతో అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ పోటీ 18 మే 2026 ఆన్లైన్లో నిర్వహించబడింది. ఇందులో నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న వారందరిలో మన విద్యార్థులే తమ అత్యుత్తమ ప్రదర్శనకు గాను ప్రోత్సాహక బహుమతులతో పాటు సర్టిఫికెట్ను గెలుచుకొని కళాశాలకు గౌరవాన్ని, పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టారు. ఇది నిజంగా గర్వించదగిన మరియు స్ఫూర్తిదాయకమైన విజయం. ఉత్సాహంగా పాల్గొని సర్టిఫికేట్లు అందుకున్న విద్యార్థులను అభినందించడం మాకు ఆనందంగా ఉంది. ఎర్రగొల్ల తనుజ, కోన రేష్మ తన్మయ్, కంచర్ల దామిని, పెదప్రోలు మధులత, మత్తా శ్రీవిద్య, నందమాల షారోను, మదిమాల చతుర్య, మీ అంకితభావం మరియు ఉత్సాహం మన కళాశాల అభ్యాస స్ఫూర్తిని మరియు శాస్త్రీయ జిజ్ఞాసను ప్రతిబింబిస్తాయి. పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు. నిజంగా వినయ, వారి విజయం యువ మేధస్సులను తీర్చిదిద్దడంలోనూ విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయడంలోనూ భౌతిక శాస్త్రాలు ఎంత ముఖ్యమైనవో మనకి గుర్తు చేస్తుంది. అయితే చెప్పు, డిగ్రీ విద్యలో భౌతిక శాస్త్రాలు ఎందుకంత ముఖ్యమైనవి అనుకుంటున్నావు? విశ్వంలోని రహస్యాలను, నిత్య జీవితం వెనుక ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి భౌతిక శాస్త్రాలు మనకు సహాయపడతాయి. సూర్యోదయం నుంచి విద్యుత్ వరకు, మొబైల్ ఫోన్ల నుండి వైద్య సాంకేతికత వరకు ప్రపంచం ఎలా పనిచేస్తుందో విజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఈ సబ్జెక్టులు విద్యార్థులకు తార్కికంగా ఆలోచించడం, ప్రశ్నలు అడగటం, వాస్తవాలను విశ్లేషించడం మరియు ఆత్మవిశ్వాసంతో సమస్యలను పరిష్కరించడం వంటివి నేర్పిస్తాయి. ఖచ్చితంగా మరియు భౌతిక శాస్త్రాలతో పాటు డిగ్రీ విద్యలో గణితం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గుర్తించాలి. అవును, గణితాన్ని తరచుగా విజ్ఞాన శాస్త్ర భాష అని పిలుస్తారు. అది లేకుండా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు అధునాతన సాంకేతికతలు కూడా సాధ్యం కావు. శాస్త్రీయ ఆవిష్కరణలకు అర్థాన్నిచ్చే సూత్రాలు, నమూనాలు మరియు తార్కిక చట్టాన్ని ఇది అందిస్తుంది. ఖచ్చితంగా గణితం విశ్లేషణాత్మక ఆలోచనలను, సమస్య పరిష్కారం నైపుణ్యాలను మరియు ఖచ్చితత్వాన్ని పదును పెడుతుంది. అంతరిక్షంలో పదాలను లెక్కించడం, కంప్యూటర్ ఆల్గారిథంను రూపొందించడం, ఆర్థిక ధోరణులను అంచనా వేయడం లేదా వైద్య సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి ఏ విషయంలోనైనా ఆవిష్కరణలకు గణితమే వెన్నెముక. విద్యా విషయాలకు అతీతంగా గణితం రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక నిర్వహణ నుండి గణాంకాలను విశ్లేషించడం వరకు, వంతెనల నిర్మాణం నుండి పర్యావరణం పరిరక్షణ వరకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి గణితం మనకు శక్తినిస్తుంది. అవును, భౌతిక శాస్త్రాలు మరియు గణితం కలిసి ఇంజనీరింగ్, డేటా సైన్స్, పరిశోధన, ఫైనాన్స్, వైద్యం మరియు లెక్కలేనని ఇతర రంగాల్లో వృత్తికి బలమైన పునాదిని సృష్టించాయి. వారు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో నాయకత్వం వహించడానికి కూడా సిద్ధం చేస్తారు. నిజమే వినయ, విద్యార్థులు భౌతిక శాస్త్రాలతో పాటు గణితాన్ని కూడా స్వీకరించినప్పుడు వారు అన్వేషించడానికి, ఆవిష్కరించడానికి మరియు సమాజానికి అర్థవంతంగా దోహదపడడానికి అవసరమైన సాధనలను పొందుతారు. అవునవును, నిజానికి ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి ప్రధాన సాంకేతిక పురోగతి గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంతో గాఢంగా ముడిపడి ఉంటుంది. అది అంతరిక్ష పరిశోధన అయినా, కృత్రిమ మేధస్సు అయినా, పునరుత్పాదక శక్తి అయినా,
లేదా ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు అయిన భౌతిక రసాయన శాస్త్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఖచ్చితంగా. మరియు ఈ సబ్జెక్టులు లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాలకు కూడా మార్గాలు. విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్యం, పరిశోధన, బోధన, పర్యావరణ శాస్త్రం, డేటా విశ్లేషణ మరియు అనేక ఇతర ఉత్తేజకరమైన రంగాల్లో వృత్తిని కొనసాగించవచ్చు. అవును, నిజమే. భౌతిక శాస్త్రాలు శాస్త్రీయ ఆలోచనను కూడా ప్రేరేపిస్తాయి మరియు జీవితం పట్ల హేతుబద్ధమైన మరియు బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థులకు సహాయపడతాయి. గుడ్డి నమ్మకాలను, మూఢాచారాలను ప్రశ్నించడానికి మరియు విషయ పరిజ్ఞానం మరియు సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవి ప్రజలను ప్రోత్సహిస్తాయి. అవును, వృత్తులు మరియు విద్యా విషయాలను అతీతంగా సైన్స్ మన దైనందిన జీవితాలకు మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం, శక్తి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు మరియు మనం ప్రతిరోజు ఉపయోగించే సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. భౌతిక శాస్త్రాలు కేవలం పరీక్షల మార్కుల కోసం ఉండే సబ్జెక్టులు మాత్రమే కాదు. అవి ఒక ప్రగతిశీల సమాజాన్ని మరియు మానవాళికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడే శక్తివంతమైన సాధనాలు. ఖచ్చితంగా. భౌతిక శాస్త్రాలలో బలమైన పునాది సమాజానికి అర్థవంతంగా దోహదపడగల వినూత్న ఆలోచన పరులను, బాధ్యత గల పౌరులను మరియు భవిష్యత్ నాయకులను సృష్టిస్తుంది. థ్యాంక్ యూ వినయ. ఈ అద్భుతమైన చర్చకు ధన్యవాదములు. ప్రియ శ్రోతలారా, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు మీకు కూడా ధన్యవాదములు. విద్యాభ్యాసంలో మరియు జీవితంలో భౌతిక శాస్త్రాల సౌందర్యాన్ని, ప్రాముఖ్యతను మీకు అభినందించేలా ఈ చర్చ మిమ్మల్ని ప్రేరేపించిందని మేము ఆశిస్తున్నాము. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు థెరీసియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పూజిత, మ్యాథమెటిక్స్ మేజర్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ వినయశ్రీ, మ్యాథమెటిక్స్ మేజర్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం.